హాయ్ ఫ్రెండ్స్, మీ పిల్లలకైతే దసరా హాలిడేస్ అయితే స్టార్ట్ అయ్యాయి కదా. ఇంకా స్నాక్స్ అని చంపేస్తున్నట్టున్నారు ఇంట్లో. ఈ స్నాక్ అయితే పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి ఇంట్లో. ఓకే, ఫస్ట్ అయితే మనం కడాయి తీసుకుందాం. దాంట్లోకి అయితే నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కాక మనకు పీనట్స్ ఉంటాయి కదా, పల్లీలు వేసుకొని కొంచెం మంచి కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఇది కచ్చపక్కగా అయితే తీయకండి అస్సలు. కచ్చపక్కగా ఉంటే బాగుండదు అంతగా. మంచిగా క్రిస్పీగా రావాలి. క్రిస్పీ వస్తేనే మంచిగా టేస్టీగా ఉంటాయి అన్నమాట. మంచిగా క్రిస్పీగా వచ్చే వరకు స్లో ఫ్లేమ్లో మంచిగా వేపుకోవాలి. ఇది మంచిగా వేగాక ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టుకుంటున్నాను. కొంచెం పెద్ద బౌలే తీసుకోండి, కడాయి లాంటిది. సారీ, బౌల్ అంటే బేషన్ లాంటిది. నెక్స్ట్ వచ్చేసి నేను కాజు వేసేస్తున్నాను. కాజు కూడా పిల్లలకి మంచిది కదా, దీంట్లోనే యాడ్ చేస్తున్నాను. మంచిగా కలర్ వచ్చాక అది కూడా తీసి పెట్టుకున్నాను. నెక్స్ట్ మనం ఇప్పుడు పుట్నాలు వేస్తున్నాను. పుట్నాలు కూడా చాలా మంచిది, ప్రోటీన్స్ పిల్లలకి. అయితే ఇవి కూడా మంచిగా వేగాలి. కొంచెం వేగితే చాలు, ఎందుకంటే ఇవి ఎక్కువ మాడిపోయినట్టు అయిపోతాయి లేకపోతే. ఇంకా అవి కూడా తీసి పక్కన అయితే పెట్టుకున్నాను. ఇవైతే ఫూల్ మక్కని అంటారు, దీన్ని మనం లోటస్ సీడ్స్ అని కూడా అంటాము. ఇది మనకి పిల్లలకి బోన్ స్ట్రెంత్కి చాలా అవసరం అండి. ఇవి బోన్స్ గట్టి పడడానికైతే ఇవి తినిపిస్తాను నేను పిల్లలకి. మీరు కూడా మార్కెట్లో సూపర్ మార్కెట్స్లలో దొరుకుతాయి చూడండి. ఇదైతే తెచ్చి పెట్టుకోండి, చాలా అవసరం ఉంటాయి ఇవి. ఇంకా ఇవి కూడా వేగాక తీసి పక్కన అయితే పెట్టుకున్నాను. ఇంకా పోహ వేసానండి. పోహ సన్న పోహ, ఇవి లడ్డువి కాదు, మంచిగా ఫ్లాట్గా ఉండేవి చూసి తీసుకున్నాను. ఇవైతే మంచిగా వేగాలి లో ఫ్లేమ్ మీద. హై ఫ్లేమ్ మీద అస్సలు వేపుకోకండి. లో ఫ్లేమ్ మీద ఎంత వేగితే అంత క్రిస్పీగా టర్న్ అవ్వాలి. ఇవి క్రిస్పీగా అయితేనే మంచిగా ఉంటుందన్నమాట, లేకపోతే కచ్చిపక్కగా ఏదో పంటికి తగులుతూ గలీజ్గా ఉంటుందన్నమాట. చూడండి, మంచిగా వేపుకోవాలి దీన్ని. ఇంకా మనం చేయితోటి టచ్ చేసి చూస్తే ఇవి తునిగిపోవాలి, మంచిగా క్రిస్పీగా సౌండ్ అయితే రావాలి. చూడండి అలా. ఓకే, నెక్స్ట్ దీన్ని పోస్ అయితే వేసుకున్నాను. దీన్ని పోస్ అంటారో, పోపు అంటారో, ఇంకా తిరగవాత అంటారో, నాకైతే ఇంకా అర్థం కాలేదు. కొన్ని ప్లేసెస్లలో కొన్ని అంటారనమాట. చూడండి, జీరా, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి వేసుకున్నాను. నెక్స్ట్ అయితే కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. కరివేపాకు కూడా మంచిగా క్రిస్పీగా అవ్వాలి, ఏదో వేసాము అన్నట్టు ఉండకూడదు. క్రిస్పీగా అయితేనే బాగుంటాయి. ఓకే, పిల్లలు కూడా ఈజీగా తినగలుగుతారు క్రిస్పీగా ఉంటేనే. ఇట్లా అనగానే తునిగిపోతాయి కదా. నెక్స్ట్ వచ్చేసి మనం సాల్ట్ అయితే వేసుకున్నాము. ఇంకా సాల్ట్ కూడా దాంట్లో కలుపుకోవాలి మంచిగా. కొంచెం కారం, ఇంకా పసుపు. కారం మీరు పిల్లలు ఎంత తింటారో అంత అయితే వేసుకోండి. మా పిల్లలు కొంచెమే తింటారు, అందుకోసం కొంచెం వేసాను. పసుపు కూడా వేసాను. మంచిగా కలుపుకొని ఇంకా మనం ఏం చేయాలంటే ఇంతకుముందు అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా ఒక బేషన్లోకి, ఆ బేషన్లో అన్నీ దీంట్లో వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. మంచిగా కలిపేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. పిల్లలకి ఇవ్వండి, అస్సలు డ్యామ్ షూర్గా నచ్చుతుంది మీ పిల్లలకి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.